హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను ఉప్మా రవ్వతో ఊతప్పం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. ఉప్మా రవ్వని ఒక మిక్సర్ గ్రైండ్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. బంగాళదుంపలు, కర్డ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర. ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలోకి బంగాళదుంపలని వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటున్నాను. పిండిని, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, చిటికెడు పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను, బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. పిండి నానాలన్నమాట. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని వేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ ప్లేట్ మూత పెట్టి వేడి చేసుకుంటున్నాను. ఊతప్పం 2 వైపులా బాగా కాల్చుకోవాలన్నమాట. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఊతప్పాన్ని 2 వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ మళ్ళా కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని పిండి వేసుకుంటున్నాను. 2 వైపులా బాగా కాల్చుకుంటున్నాను దాన్ని. 2 మినిట్స్ మూత పెట్టి. అంతే అండి, స్మూత్ రవ్వ ఊతప్పం రెడీ అయిపోయాయి. బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.